కొంత బాధ అధ్యక్ష. ఎందుకంటే ఇది మనందరికి సంబంధించిన విషయం అధ్యక్ష. నేను కూడా చాలా తీవ్రంగా బాధపడతా ఉన్నాను. ఎందుకంటే దేనికైనా ఒక హద్దు అనేది ఉంటుంది అధ్యక్ష. దేర్ ఇస్ ఎ లిమిట్ ఫర్ ఎవ్రీథింగ్. సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది అధ్యక్ష. తెలంగాణ సమాజం సమైక్య రాష్ట్రంలో వలసవాదుల అహంకారం కింద చాలా క్షోభ అనుభవించింది అధ్యక్ష. చాలా భయంకరమైనటువంటి వివక్షకు గురైంది. భాష మీద, యాస మీద, సంస్కృతి మీద చాలా భయంకరమైన దాడి జరిగింది. అయినా మౌనంగా భరించినాం. గుడ్డ నీళ్ళు గుడ్డలో ఒక్కుకున్నాం. కూర్చున్న కానీ ఏడ్చినాం. ఈవెన్ నౌ ద పీరియడ్ కంటిన్యూస్. అధ్యక్ష, ఇది ఎంత ఇది అధ్యక్ష, నాకు అర్థం కాదు. తెలంగాణ రాష్ట్రం అంటేనే ఒక ఈర్ష, ఒక అసూయ. ఈ రాష్ట్రం ఏర్పడింది అనే దీంతో ఒక న్యూనతాభావాన్ని కలిగించే ప్రయత్నం ఇక్కడ కొన్ని పత్రికలు చేస్తా ఉన్నాయి అధ్యక్ష. పని కట్టుకొని కొన్ని పేపర్లు, అందులో మరి ముఖ్యంగా ఆంధ్రజ్యోతి అనే పేపర్ అధ్యక్ష, ప్రతిరోజు విషయం కక్తా ఉంటుంది. మొహం సాటేసిన మంత్రులట. అంటే క్యాబినెట్లో చెప్పినాయని నీకు పూజ కూర్చున్నట్టు చెప్తే చెప్పినట్టు, లేకపోతే మొహం సాటేసినట్ట. ఏం వార్త అధ్యక్ష ఇది? మంత్రులను పట్టుకొని తెలంగాణ గవర్నమెంట్ను, తెలంగాణ రాష్ట్రాన్ని ఒక నెగటివ్ ఫ్రేమ్లో వేసి పెట్టడానికి, లేని ఇష్యూలను ఉన్నట్టుగా చేసి పెట్టడానికి ఇక్కడ బాగా ఆంధ్ర అహంకారం జీర్ణించుకున్నప్పుడు కొన్ని పత్రికలు కొన్ని పాలసీ లేకుండా ప్రభుత్వం ప్రకటించని పాలసీని ప్రకటించినట్టుగా, ప్రజాభిప్రాయం సేకరిస్తున్నట్టుగా, ఇట్లయితే మీరు ఏమంటారు అని మాట్లాడుకుంటూ కూడా చేస్తున్నారు. నేను వాళ్ళని హెచ్చరిస్తా ఉన్న అధ్యక్ష, వీళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇక్కడ వచ్చిన ప్రభుత్వాన్ని సెటిల్ కానియద్దని, కంఫర్టబుల్గా పనిచేయనియద్దని, తెలంగాణ ఒక రాష్ట్రంగా, ఒక సమాజంగా సెటిల్డ్ మేనర్లో ఒక పాజిటివ్ డైరెక్షన్లో ప్రయాణం మొదలుపెట్టవద్దని డ్రామాలు చేస్తున్నారు అధ్యక్ష. మేము గమనిస్తా ఉన్నాం. ఒక్కటే హెచ్చరిక చేస్తా ఉన్నాం అధ్యక్ష. చాలా తుఫాన్లు చూసినాం, చాలా విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్నాం. నేను చాలా ముండి ఘటాన్ని. ఈ పిట్ట బెదిరింపులకు, ఈ లంగా ప్రచారాలకు ఎవరు భయపడటం లేడు అధ్యక్ష. నా గుండె మండి చెప్తా ఉన్నా ఈ మాట. ఏది చేసినా తట్టుకుంటాం, తగిన చర్యలు తీసుకుంటాం. ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా భారతదేశంలో నిలబెట్టి చూపుతాం అధ్యక్ష.